అసలు బౌద్ధం అనేది ఎప్పుడు వ్యాప్తి చెందింది భారతదేశంలో? కళింగ ప్రాంతం ఏ ఏ రాష్ట్రానికి చెందింది? కళింగ ఐడియా లేదు. ఒడిస్సా రాష్ట్రానికి చెందింది, తూర్పు భారతం. అసలు అశోకుడికి పూర్వం దక్షిణ దేశంలో కానీ తూర్పు దేశంలో కానీ బౌద్ధం లేదు, చాలా తక్కువ. ఉత్తర భారతంలో ఉంది, బీహారు ఆ సైడ్ ఉంది. ఎప్పుడైతే అశోకుడు మతం మారాడో, హిందుత్వం నుంచి బౌద్ధంలోకి వెళ్ళాడో, అప్పుడు బౌద్ధం వ్యాప్తి చెందింది ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్తున్న వెర్షన్ తీసుకుంటే, ఒకవేళ బౌద్ధుల్ని లేదా బౌద్ధ మతం పడదు కాబట్టి అశోకుడు చంపాడు అంటే అప్పటికే లక్షల మంది బౌద్ధులు ఉండాలి. మీకు అర్థమవుతుందా? లక్షల మంది సైనికులు బౌద్ధులై ఉండాలి. సైనికులే లక్షల మంది ఉంటే సాధారణ ప్రజలు ఎంతమంది ఉండాలి? అంటే ఒక దేశం బౌద్ధంలోకి మారిపోయి ఉండాలి. అక్కడ జరిగిన యుద్ధం కూడా హిందువుల మీదే. అక్కడ వాళ్ళు కూడా హిందువులే. ఎందుకు చేశాడు? ఒరిస్సాని ఆనుకుని సముద్ర తీర ప్రాంతంలో చాలా వ్యాపారం జరిగేది. ఆ వ్యాపారం మీద నియంత్రణ కోసం, తన మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం దగ్గరలో ఒక స్వతంత్ర రాజ్యం ఉంది. ఆ స్వతంత్ర రాజ్యం ఉంటే మనకి సెక్యూరిటీ రిస్క్, ఇలా కొన్ని రాజకీయ కారణాలతో ఆయన యుద్ధం చేశాడు. మీరు చెప్పింది 100% రాంగ్ స్టేట్మెంట్. అంటే అశోకుడి కంటే బుద్ధుడు ముందు కాదంటారా? చరిత్రను కాదనేస్తారా? నేను ఇప్పుడు కాదన్నాను. మరి ఇప్పుడు మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వాదిస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పింది మీకు స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దక్షిణ భారతంలో కానీ తూర్పు భారతంలో కానీ అశోకుడు బౌద్ధంలోకి మారకముందు బౌద్ధం అంత బలంగా లేదు అసలు. మీరు చెప్తున్న వెర్షన్ తీసుకుంటే ఆ యుద్ధమే బౌద్ధులతో చేస్తే అప్పటికే చాలా వ్యాపించి ఉండాలి, మొత్తం దేశమే బౌద్ధం అయిపోయి ఉండాలి. కానీ ఉత్తర భారతంలో ఉంది అప్పటికి. బౌద్ధం చాలా విస్తారంగా ఉందన్నది మనం ఒప్పుకో. ఇప్పుడు అశోకుడి తర్వాత వ్యాప్తి చెంది మీరు చరిత్ర చూసుకోండి. అశోకుడి తర్వాత వ్యాప్తి చెంది ఒప్పుకుందాం. కానీ అప్పటికే బుద్ధుడిని ఫాలో అయ్యే ఫాలోవర్స్ మీరు చెప్పింది తప్పు స్టేట్మెంట్ కదా. కాదు ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు నేను హిట్లర్ యూదుల్ని చంపింది రాజకీయ కారణం అనుకుందాం, కానీ యేసు వచ్చి నాకు చెప్పాడు కాబట్టి నేను చంపాను అన్నదానికి మీరు కారణం మారిపోయింది కదా అక్కడ. రాజకీయ కారణాల ఇష్యూ అదంతా కూడా, అది కూడా 100% చెప్పలేము. ఆయన హిట్లర్ చిన్నప్పుడు పాస్టర్ కావాలనుకున్నాడు, తెలుసా మీకు? అసలు హిట్లర్ క్రిస్టియానిటీని ఒక టైంలో హేట్ చేయడం ప్రారంభించాడు. పోపుతో మంచి సంబంధాలు ఉన్నాయి. పాలిటిక్స్ కదా అది. మరి పాలిటిక్స్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు కదా, వెంటనే రిఫరెన్స్ అడిగారు కదా, ఏది హిట్లర్కి యేసు వచ్చి కళ్ళ కనపడ్డాడు కాబట్టి యూదులను చంపాడంటే, ఇప్పుడు అశోకుడు యుద్ధం చేశాడు కానీ మీరు కారణం మార్చేశారు. మీరు మతానికి హిందుత్వానికి అండగట్టేసి హిందువులు కాని కారణంతో చంపారు అని చెప్పారు. మీరు తప్పది. ఆయన రాజకీయ కారణాలతో యుద్ధం చేశాడు. సహజంగా ఆయనకున్న మానవత్వం వల్ల ఇంతమంది చావుకి కారణం అయ్యాను కాబట్టి పశ్చాత్తాపడ్డాడు. అసలు యుద్ధాలు ఇవన్నీ వద్దు, బౌద్ధంలో సన్యాస ధర్మం ఉంది కాబట్టి నేను ఆ బౌద్ధ ధర్మం తీసుకుని ప్రశాంతంగా నేను యుద్ధాలు చేయకుండా ఉండిపోతాను అంటే అక్కడ జరిగిన రక్తపాతం చూసి మారు మనసు పొందాడు తప్ప, మీ భాషలో మారు మనసు అనుకోండి, పోనీ బౌద్ధంలోకి మారు మనసు పొందాడు తప్ప, ఈ హిందుత్వం సనాతన ధర్మం వ్యర్థమైంది ఏదో ఒక పదం వాడారు. ఇంత వేస్ట్ అనేది ఎక్కడలేదు. ఇదంతా చాలా పెద్ద రాంగ్ స్టేట్మెంట్స్ కదా. అంటే మీరు కనీసం మాట్లాడే ముందు చిన్న వెరిఫికేషన్ కూడా ఏముండదు, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పేస్తున్నారు? నేను ఏదైతే బుక్కిష్ నాలెడ్జ్ ఉందో దాన్ని నేను చూపించండి మీరు. అంటే నేను బుక్కిష్ నాలెడ్జ్నే మాట్లాడుతున్నాను తప్ప బుక్కిష్ కాదండి, బుల్లిష్ నాలెడ్జ్. ఇది బుల్లిష్ నాలెడ్జ్ అని మీరు ఎలా చెప్తారు? మరి మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు అశోకుడు బుద్ధిస్టులను చంపాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు అనేది చరిత్ర. మీరు కాదంటే అదిగో వ్యూవర్స్ బుద్ధిస్టులు చంపడం. అసలు బుద్ధిస్టులు ఎక్కడ ఉన్నారండి? అక్కడ చంపింది హిందువులనే. హిందువుల మధ్య యుద్ధం జరిగింది. అక్కడ హిందువుల మధ్య జరిగింది. అక్కడ మతం ఎక్కడ ఉంది? రాజకీయంగా జరిగిన యుద్ధం. కళింగ యుద్ధం అనేది రాజకీయ కారణాలతో జరిగిన యుద్ధం. మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు. అక్కడ సముద్ర తీర ప్రాంతం మీద వాణిజ్యం మీద పట్టు సాధించాలనుకున్నాడు. ఇలా రక్తపాతం చేశాను కనుక నేను బుద్ధిజంలోకి వెళ్తున్నాను అనే స్టేట్మెంట్ ఆయన ఇవ్వలేదంటారు మీరు. రక్తపాతం జరిగినందుకు పశ్చాత్తాపడ్డాడు. లేదు, చూపించండి. ఇంకో దాంట్లో చాలా ఉన్నాయి. ఇక్కడ ప్లే చేద్దాం. మిహిరాకుల అనేటువంటి రాజు బుద్ధిస్టుల్ని మోక్షకోత కోసాడు. అంతకంటే దుర్మార్గమైన రాజు చరిత్రలో ఎవ్వరూ లేడు. మతం పేరట మిహిరాకుల అనేటువంటి రాజు 6th సెంచరీలో. ఈ మిహిరాకుల గురించి చెప్పారు. ఇప్పుడు కళింగ వారి గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ నేనైతే మీ స్టేట్మెంట్కి యాక్సెప్ట్ చేయట్లేదు, ముందుకు వెళ్ళిపోదాం అన్నాను అంతే. మీరు ప్రూవ్ చేయరా మరి? అయితే మీరు ఆధారాలు అయితే ఎవరు? ఆధారాలు ఇప్పుడు నేను ఎక్కడైనా తీసుకుని వస్తాను. ఎప్పుడెప్పుడో ఒక 7-8 సంవత్సరాల క్రితం చదివిన పుస్తకాలు. సరే, ఎప్పటిలోపు తీసుకొస్తా చెప్పండి. మీకు ఇమ్మంటే తర్వాత ఇస్తాను, మీరు డిస్ప్లే చేయొచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఆధారాలు పంపించండి. సరే, ఆధారాలు లేవంటే చరిత్ర మీద ఏం మాట్లాడుతుంది? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం.
ఓకే, మిహిరకుల గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మిహిరాకుల అనే అతను హోణ వంశస్థుడు, మధ్య ఆసియా నుండి వచ్చినవాడు. అతను బౌద్ధం మీద అతనికి వ్యతిరేకత ఉంది. ఎందుకు అని అంటే నా హిందుత్వాన్ని నమ్మట్లేదు అని కాదు, అందరినీ కూడా సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు, సైన్యంలో పనిచేయడానికి కూడా ఎవరూ లేరు, బందిపోటు దొంగలు పడి ప్రజలను దోచుకుంటున్నారు, అందరూ వీళ్ళు తినటం సోమరిపోతుల్లాగా, మేము సన్యాసులం కాబట్టి భిక్షాటం చేసుకుంటాం, పడుకుంటాం, ఇలాంటి సోమరితనాన్ని తయారు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే నలంద యూనివర్సిటీ గొప్పదని చెప్పుకుంటున్నారు దాన్ని అందుకే డిస్ట్రాయ్ చేశాడంటారా? ఎవరు? మిహిరకుల. నలంద యూనివర్సిటీ ఎవరు డిస్ట్రాయ్ చేసింది? ఎవరు? మిహిరకుల డిస్ట్రాయ్ చేశాడు. చూపించు, నలంద చూపించండి ఒకసారి, చూడండి ఒకసారి గూగుల్లో చూడండి. ఇదిగోండి తెలుగులో పెట్టినా. ఓకే, అవును, చారిత్రక ఆధారాల ప్రకారం 6వ శతాబ్దానికి చెందిన ఆల్మోన్ హ్యూనా రాజు మిహిరాకుల నలందను మొదటగా నాశనం చేశాడు. మొదటగా నాశనం చేశాడు అన్నది ఫ్యాక్ట్, దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. దాన్ని కూడా కాదంటే ఇంకా మరి ఏమీ చెప్పలేం. యాంటీ బుద్ధిస్ట్ ఇతను. సరే చెప్పండి 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 మీరు చెప్పే పాయింట్ మీరు చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ కళింగం మీద కూడా ఇప్పుడు ఈ ఆధారం చూపించవచ్చు కదా మీరు, కళింగం మీద. ఎందుకు గూగుల్ నాలెడ్జ్ ఎందుకని నా ఉద్దేశం. ఇప్పుడు చూసి వాళ్ళకి చాలామంది చరిత్ర చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది కదా, వాళ్ళే కామెంట్ చేస్తారు. మిహిరాకుల నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేశాడని అడిగాను. సాధారణంగా చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మిహిరాకుల నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసిన స్పష్టమైన ఆధారాలు లేవు. మిహిరాకులుడు హోనరాజు, అతను బౌద్ధ విహారాలపై దాడులు చేశాడని కొన్ని బౌద్ధ వృత్తాంతాలు పేర్కొంటాయి. ముఖ్యంగా చైనా యాత్రికుడు చియాన్ జంగ్ రచనల్లో మిహిరాకులుడు బౌద్ధానికి వ్యతిరేకంగా వర్ణించబడ్డాడు. కానీ నలంద విశ్వవిద్యాలయాన్ని మిహిరాకులుడు ధ్వంసం చేశాడన్న విషయానికి బలమైన ప్రత్యక్ష ఆధారాలు లేవు. చరిత్రలో నలందకు పెద్ద నష్టం జరిగిన ప్రసిద్ధ సంఘటన 12వ శతాబ్దంలో బక్తియార్ ఖిల్జీ దండయాత్ర సమయంలో నలంద మహావిహారం దగ్ధమైందని అనేక చారిత్రక వర్ణనలు చెప్తున్నాయి. ఆ సమయంలో గ్రంథాలయాలు కాలిపోయాయని అనేక భిక్షువులు చంపడానికి వర్ణనలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను. ఈ గూగుల్ ఆల్గరిథం అనేది మీరు ఇప్పుడు గూగుల్లో నుంచి చూపించండి. మరి ఇంకా తప్పట్లే, ఇప్పుడే 3-4 ఇన్ఫర్మేషన్ లేదు, మీరు చెప్పింది కూడా రాంగే. మీరు చూపించండి, పూర్తిగా చూపించండి నాకు. మీరు చదివే నలంద విశ్వవిద్యాలయం టైప్ చేసేదాన్ని బట్టి ఆన్సర్ కూడా మారిపోద్ది గూగుల్లో. మీరు ఏం టైప్ చేశారో ఏం మారింది? ఇప్పుడు ఇన్సల్ట్ అండ్ వెంజెన్స్ అంటే అవమానముకి ప్రతీకారం తీర్చుకోవడానికే మిహిరాకుల బుద్ధిస్టులను చంపాడు. లేదు, సరే, ఆయన సైన్యానికి కూడా పనిచేయడానికి ఎవరూ లేకపోతే, ఇప్పుడు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే సన్యాసం స్వీకరించడం కానీ, తపస్సు, ధ్యానము, ఇవన్నీ కూడా సాధు ప్రవృత్తి కలిగిన వాళ్ళకి అవసరం. లేదా బ్రహ్మ విద్యని ఆచరించే వాళ్ళు, లేకపోతే సాధన చేసిన వాళ్ళకి అవసరం. ప్రతి ఒక్కడు నేను బ్రహ్మజ్ఞానం అయిపోయింది, ప్రతి ఒక్కడు నేను ముక్కు మూసుని తపస్సు చేసుకుంటాను అంటే వ్యవస్థ నాశనం అయ్యిద్ది. అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం ఎందుకు వీక్ అయింది? అప్పటి వరకు బలంగా ఉంది మౌర్య సామ్రాజ్యం. అశోకుడి తర్వాత ఎందుకు వీక్ అయిపోయింది? ఆయన బౌద్ధంలోకి వెళ్ళాడు కాబట్టి. రాజు క్షాత్ర ధర్మాన్ని కలిగి ఉండాలి. ఒకే ఒక్క రీజన్ ఏంటంటే, పండితుడిని పంపమంటే పండితుడికి బదులుగా ఒక సేవకుడిని పంపిస్తారు ఎవరో బుద్ధులు. మీ పండితుడిని పంపండి అంటే 1 and only రీజన్ చేత అక్కడ వెంజెన్స్ స్టార్ట్ అవుతుంది, ప్రతీకారం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి చంపుకుంటూ వెళ్తాడు. ఇది వాస్తవం, ఫ్యాక్ట్ కాదు. ఇదేదో రాజకీయం అని అంటే ఓకే, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పేది రికార్డెడ్. కళింగ యుద్ధం ఎందుకు జరిగింది చరిత్రలో ఉంటుంది, లేకపోతే గూగుల్లో. నేనేమంటున్నానంటే కళింగ యుద్ధం అనేది అశోకుడు అతను చేసినటువంటి రక్తపాతానికి హిందూయిజమే కారణం అంటున్నాను. మీరేమంటున్నారంటే పాలిటిక్స్ కారణం అంటున్నారు. వాళ్ళ నిర్ణయిస్తారు. 2 మిహిరాకుల కూడా పాలిటిక్స్ కారణం అంటున్నారు. నేనేమంటున్నానంటే ప్రతీకారం. మిహిరాకుల బౌద్ధ వ్యవహారాలను దాడులు చేశాడు. ఎందుకు అంటే కదా దాడులు చేశాడు. ఎందుకు చెప్తున్నా వినండి. హిందుత్వం కారణం కాదు, హిందుత్వాన్ని నమ్మట్లేదని కాదు. వీళ్ళందరూ సోమరిపోతుల్లాగా తయారయ్యి ప్రజల్ని చెడగొడుతున్నారు. బందిపోటు ఒక రాజు అనేవాడు రాజ్యాన్ని రక్షించుకోవాలి వద్దా? రక్షించుకోవాలి కదా. కరెక్టే. ఒక్క నిమిషం. మిహిరాకుల ఏమన్నారు మీరు? ఇప్పుడు బౌద్ధుల్ని హిందూయిజం పేరుతో చంపాడు అనట్లేదు నేను.
అతను ఒక హిందూ, మీరు అసలు మొదలుపెట్టిందే హిందుత్వం పేరుతో అతను ఒక హిందూ ఆ, బుద్ధిస్టులను చాలా భయంకరంగా చంపాడు అంటున్నాను నేను. దీనికి గల కారణం హిందూ ఐడియాలజీ అంటున్నాను నేను. కాదు. ఓకే, రైట్, ఇంకేముంది, అవును అవును అంటున్నాను నేను, మీరు కాదంటున్నారు. సరే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం.